హాయ్ అండి. అందరూ చిన్నప్పుడు కాలాలు 3, వారాలు 7, తిథులు 15 అని చదువుకొని ఉంటారు కదండీ! అదే కాలాలొచ్చేసి వానాకాలం, ఎండాకాలం, చలికాలం అని అందరికీ తెలిసిన విషయే కాలాలు 3 అని చెప్పేసి. కాలాలైతే నిజంగా మారిపోతున్నాయండి. కాలం మారిపోయిందంటారు కదా! అలాగే ఎండాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో ఎండలు, చలికాలంలో ఎండ ఇలా ఏ కాలంలో రావాల్సింది ఆ కాలంలో రాకుండా కాలాలైతే మారుతున్నాయండి. ఆల్మోస్ట్ ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. నిన్న సంక్రాంతి వెళ్ళిపోయినప్పటి నుండి ఎండలైతే బీభత్సంగా కాస్తున్నాయండి. పాపం బాణుడికి కూడా మన మీద కాస్త కనికరం తలిచి నిన్న నైట్ అయితే బాగా వర్షం అయితే పడిందండి. వాతావరణం అయితే చల్లగా మారిపోయింది. ఆ చల్లటి వాతావరణానికి మా వారికి అయితే చికెన్ తినాలనిపించిందంట. నాకు నైట్ 7కి అయితే కాల్ చేసి అడిగారు, చికెన్ చేస్తావా, చికెన్ తెచ్చుకుంటాను అని. ఇంకా వాళ్ళు అడిగిన తర్వాత మనం కాదనలేం కదండి. నేనైతే చికెన్ తినను, మా వారు ఒక్కరే తింటారు, సో తెచ్చుకోమని చెప్పాను. ఒక హాఫ్ కేజీ అయితే తెచ్చుకున్నాడండి. మా వారు చికెన్ తెచ్చుకున్న లోపు నేను దాంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఒక పక్క చికెన్ చేస్తూ ఒక పక్క చపాతీ అయితే చేస్తూ ఉన్నాను. ముందుగా అయితేనే చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నాను. నేనైతే చపాతీలో ఇంకా ఆయిల్ అయితే వేయట్లేదు. చపాతీ పిండిలోనే ఆయిల్ అయితే వేసేసి పెట్టేసానండి. ఇంకా కాల్చుకునేటప్పుడు ఆయిల్ అయితే వేయకుండా పుల్కాలాగా అయితే కాల్చేస్తున్నాను. ఆల్మోస్ట్ చికెన్ కూడా అయితే రెడీ అయిపోయింది. ఒక పక్క చికెన్ చేస్తే ఒక పక్క చపాతీ అయితే చేసేసాను. మా వారికి 8 కల్లా అయితే వండి పెట్టేసేసానండి. మా వారు మాత్రం చాలా టేస్టీగా ఉందన్నారు. నా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.